జై శ్రీమనారాయణ. మరణించినటువంటి తల్లిదండ్రుల కోసం పిల్లలు ఖచ్చితంగా చేయాల్సిన కొన్ని ముఖ్య పనులున్నాయని శాస్త్రం చెప్తుంది. అదేంటో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. తల్లిదండ్రుల యొక్క విలువ వారు బ్రతుకున్నప్పుడు ఏమాత్రం మనం గుర్తించం. వారు ఎప్పుడైతే మనల్ని వదిలి వెళ్ళిపోతారో ప్రతిరోజు వాళ్ళని తలుచుకొని ఏడుస్తుంటాం. ఎందుకు అంటే అప్పటి వరకు మనకి కంటికి రెప్పలా నీడలా ఉన్నటువంటి వాళ్ళు కేవలం మనుషులు కాదు, దైవ స్వరూపులు. తల్లిదండ్రులు లేని యొక్క లోటుని ఏది కూడా భర్తీ చేయలేదు. అందుకే మన ధర్మశాస్త్రాలు గరుడ పురాణం పితృకార్యాలకి ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు చనిపోయిన తిథి రోజున వారికి శ్రాద్ధ కర్మలు, పితృతర్పణాలు, వారి పేరుపైన అన్నదానాలు చేయడం, మూగజీవాలకు ఆహారం పెట్టడం ఇలా చేయమని చెప్తుంది శాస్త్రం. ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి కృతజ్ఞతాపూర్వకంగా చేసేటటువంటి పుత్ర ధర్మం. అందుకే పెద్దలు చెప్పేది ఏంటంటే బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోండి. ఒక్కసారి వారు మనల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎంత అరిచి గీ పెట్టినా మళ్ళీ వాళ్ళు తిరిగి రారు. అందుకే తల్లిదండ్రుల్ని ఉన్నంత కాలం ప్రేమించండి. చనిపోయిన తర్వాత కూడా కృతజ్ఞతాపూర్వకంగా వారికి శ్రాద్ధ కర్మలు చేస్తూ వారి పేరు మీద దాన ధర్మాదులు చేయండి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, బ్రతుకున్నంత కాలం తల్లిదండ్రుల్ని సంతోషంగా చూడకుండా చనిపోయిన తర్వాత వారి పేరు మీద ఎన్ని దాన ధర్మాదులు చేసినా అది బూడిదలో పోసిన పన్నీర్ లాంటిదే. మరి మీలో ఎంతమంది ఇప్పటికీ మీ అమ్మా నాన్న కోల్పోయిన బాధని మర్చిపోలేకపోతున్నారు? వాళ్ళ జ్ఞాపకార్థం కామెంట్స్ లో అమ్మ లేదా నాన్న అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. తర్వాత వీడియోలో పితృదేవతలు కోపంగా ఉంటే మన ఇంట్లో జరిగేటటువంటి అనర్థాలేంటో తెలియజేస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమనారాయణ.